ఈ కూటమి ప్రభుత్వం అనూహ్యంగా మెజార్టీ వచ్చింది. 164 సీట్లు వచ్చాయి కూటమికి. అందులో 80 మంది కొత్తగా వచ్చిన ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు. అది కాకుండా ఒక వార్త చక్కర్లు కొట్టే వార్త ఏంటంటే, అది లోకేష్ తీసుకున్నాడా లేకపోతే చంద్రబాబు పార్టీ తీసుకునిందా పక్కన పెడితే, చాలామంది ఎమ్మెల్యేలు 30 నుంచి 40 కోట్ల డబ్బులు పార్టీకి కావచ్చు, లోకేష్కి కావచ్చు ఇచ్చారు సీటు కోసం అనేది ఒక వార్త ఎప్పటి నుంచో ఉంది. ఇది రెండవది, ఖర్చు కూడా విపరీతంగా ఈసారి పెట్టారు. ఎందుకంటే జగన్ తర్వాత అంటున్నారు కానీ జగన్ వ్యతిరేకత అని అప్పుడు ఎవరు అనుకోలే. తెలుగుదేశం గెలవచ్చేమో కానీ టైట్గా ఉంటుంది, జగన్ ఓడిపోతాడని ఎవరు అనుకోలే, సీట్లు తగ్గొచ్చేమో అనేది ఎక్కువ మంది అనుకున్నారు. అందువల్ల ఖర్చు విపరీతంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దానివల్ల ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్ల పైగా ఖర్చు పెట్టారు. సో ఆల్రెడీ కొంతమంది కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు గత 10 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉంటూ కొంత ఖర్చు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు. ఎందుకంటే రాజకీయాలు వ్యాపారమే కావచ్చు, కానీ ఆ వ్యాపారంలో అందరికీ లాభాలు రావు, కొంతమందికే లాభం వస్తుంది, మిగతా అందరూ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాల్సిందే. అందువల్ల రాజకీయాల్లో చేరి నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అలాగా ఈ ఎమ్మెల్యేలు, ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అతను ఫస్ట్ టైం, అతని పేరు నేను చెప్పను కానీ ఫస్ట్ టైం వచ్చాడు. అతను ఎప్పటి నుంచో 10 ఏళ్ళ పై నుంచి పనిచేస్తున్నాడు. అక్కడ పరిటాల రవి లాంటి వాళ్ళతో అతను ఢీకొనేవాడు సొంత పార్టీలోనే. ఇతనికి ఎక్కడ డబ్బులు తినే అవకాశం రాలేదు, సంపాదించుకునే అవకాశం రాలేదు, ఖర్చు పెడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా అయ్యాడు. అతను ఏమైపోయాడంటే మటన్ కొట్టేవాడి దగ్గరకు కూడా వాడికి మంత్లీ ఇది పెట్టేశారు, టార్గెట్ ఇచ్చాడు. వాడు మంత్లీ ఇంత ఇచ్చేయాలి. సో ఈయనకి అలాగా చివరికి తన సొంత పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉండే నాకు తెలిసిన ఒక కేబుల్ ఆపరేటర్కి 30 లక్షలు టార్గెట్ పెట్టాడు. ఎవరు? ఎమ్మెల్యే. 30 లక్షలు ఇతను ఇవ్వలేడు కదా, ఇతను వ్యాపారం నడవదు 30 ఇస్తే. అందుకని ఇతను చంద్రబాబు లోకేష్ దగ్గరకు కూడా పోయాడు. అక్కడ ఉన్న మినిస్టర్ కూడా ఇతనికి ఫ్రెండే మళ్ళీ. సో మినిస్టర్ ఏం చేయలేకపోయాడు, చంద్రబాబు లోకేష్ ఆ ఎమ్మెల్యేని ఏం చేయలేకపోయారు. చివరికి ఇక్కడ ఎవరినో పట్టుకొని తెలంగాణలో హైదరాబాద్లో అతను ఆ ఎమ్మెల్యే ఆస్తులు ఉన్నాయి కాబట్టి బెదిరించి అతను లొంగ తీసుకున్నాడు. కేబుల్ ఆపరేటర్ నెలకి ఇప్పుడు 3 లక్షలు ఎంతో ఇస్తున్నాడు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాగా నేను ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చి, మా ఫ్రెండ్ ఒక దగ్గర ఒక ఫ్యాక్టరీ మూసేస్తే ఆ ఫ్యాక్టరీని కొన్నాడు 40 కోట్లకి. ఆ ఫ్యాక్టరీని తను ఏదో రియల్ ఎస్టేట్ చేసేదో చేద్దాం అనుకుంటే అక్కడ ఎమ్మెల్యే నుంచి ఫోన్ వచ్చింది, ఒక 10 ఎకరాలు పక్కన పెట్టమ్మా మనకని. ఇదేంది 10 ఎకరాలు పెడితే నేనేమి చేయాలని అతను కూడా లోకేష్ చంద్రబాబు వరకు వెళ్ళాడు, కానీ అతనికి ఏమీ జరగలే. చివరికి అతను ఎవరినో పట్టుకొని వేరే వాళ్ళకి అమ్మేసి అతను బయట పడిపోయాడు. సో మొన్న నేను నెల్లూరు జిల్లాకి వెళ్తే అక్కడ పోయిన 10 నిమిషాలకి అక్కడ నాకు చెప్పిన వార్త ఏంటంటే, మీరు దారిలో వస్తున్నప్పుడు తైలం చెట్లు తోపులు ఉండేవి కదా, తోటలు ఇప్పుడు లేవు, చూసారా మీరు, కొట్టేశారా? అవును నేను చూశాను, కొట్టేసన్నారు కదా అంటే, అవి యాక్చువల్గా అదేంటి అగ్రిగోల్డ్ వాళ్ళవి కోర్టులో పెండింగ్లో ఉంది కేసు, దాన్ని ఎమ్మెల్యే కొట్టేసుకున్నాడు అని చెప్తున్నారు. దాని మీద జనం కూడా తిరగబడ్డారని. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏమంటే, మనం ఎమ్మెల్యేలని నిందించలేము. ఎందుకంటే ఎమ్మెల్యేలు మేము ఇంత డబ్బులు ఇచ్చాము, ఇంత ఖర్చు పెట్టాము, మాకెక్కడి నుంచి డబ్బులు వస్తుందని వాళ్ళు అడుగుతారు. అందువల్ల ఏమైపోయిందంటే తెలుగుదేశం వాళ్ళను కూడా ఎమ్మెల్యేలు వదలట్లేదు. లోకల్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం వాడా మనోడా తనోడా లేదు, ఎక్కడ సోర్స్ ఉంటే దాన్ని మింగేయాలి. ఎందుకంటే ఈ ఎన్నికలు ముందు వస్తాయేమో తెలియదు. ముందస్తు ఎన్నికలు వచ్చాయనుకో, ఈ 3 ఏళ్ళే టైం ఉంటుంది. 3 ఏళ్లలో కనీసం టార్గెట్ 300 కోట్లు, అంటే సంవత్సరానికి 100 కోట్లు సంపాదించాలి. 100 కోట్లు సంపాదించాలంటే వాళ్ళకి ఎక్కడ ఏది దొరికితే అది తినేయాలన్న దీంట్లో ఉంటారు. పైగా గత 5 ఏళ్ళు కూడా లేదు కదా వాళ్ళకి. సో ఇది ఒక వ్యవహారం. రెండవ వ్యవహారం ఏమంటే, ఆల్రెడీ 5 ఏళ్ళుగా వైసీపీ నాయకులు ఇదే మాదిరిగా తినే కార్యక్రమంలో ఉన్నారు.